మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. తెలంగాణ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం చల్లని కబురు చెప్పింది. రాత్రనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకొని మట్టిని నమ్ముకొని బతుకుతున్న రైతన్నల మోముల్లో ఆనందం వెల్లువెరిసేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేయడానికి సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది. ఏరువాక సాగే కాలంలో అన్నదాతల చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలు కాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంటలు చేతికి వచ్చే సమయం దగ్గర పడుతుంది. ఎదిగిన పంటను కోయడానికి, వ్యవసాయ కూలీలకు డబ్బులు చెల్లించడానికి రైతులకు చేతిలో నగదు అత్యవసరం. రైతులు ఈ అవసరాన్ని ముందే పసిగట్టిన తెలంగాణ ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా అంటే ఈ నెలలోనే రెండో విడత రైతు భరోసా పంపిణీ పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో అడుగులు వేస్తోంది. రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా తన బాధ్యతను నెరవేరుస్తూ నిధుల సమీకరణను వేగవంతం చేసింది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఒకేసారి కాకుండా 3 దఫాలుగా రైతుల ఖాతాలలో జమ చేస్తామని ప్రభుత్వం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. చెప్పిన మాట ప్రకారం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి దఫా నిధులను గత నెల 23వ తేదీనే రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది. మొదటి విడత డబ్బులు అందుకున్న రైతులు వ్యవసాయ పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు రెండో విడత కోసం ఎదురు చూస్తున్న అన్నదాతల నిరీక్షణకు కూడా త్వరలోనే తెరపడనుంది. ఈ నెల 22 లోపు రైతుల ఖాతాలో రెండో విడత నిధులు జమ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు నిధులు సమీకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ, ఎక్సైజ్ సుంకాలు, అమ్మకం పన్ను, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతి నెల ఆదాయం సమకూరుతుంటుంది. వీటిలో ఎక్కువ శాతం నిధులు ఉద్యోగుల వేతనాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలకే ఖర్చవుతుంటాయి. మిగిలిన నిధులను ఖజానాలో ఉంచి అత్యవసరాలకు వినియోగించుకోవడం పరిపాటి. ఇవి కాకుండా ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకుంటుంది. వీటి నుంచి కూడా అత్యవసర స్కీములకు నిధులు సర్దుబాటు చేయడం సాధారణమే. అందులో భాగంగానే మార్కెట్ నుంచి రుణాలను పెద్ద మొత్తంలో సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ నెల 7న ఒకేసారి 3,900 కోట్లు రుణం తీసుకుంది. ఈ నెల 21న మరోసారి 3,000 కోట్లు అప్పు తీసుకొనుంది. ఇలా మొత్తం 6,900 కోట్లు ఖజానాలో ఉంటాయని తెలుస్తోంది. వాటి నుంచి రెండవ దఫా రైతు భరోసాకు కొంత మేర నిధులు బదలాయించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఇక రెండవ దశ కింద 5 ఎకరాల వరకు సొమ్ము జమ చేయవచ్చని సమాచారం. ఇందుకోసం 3,000 నుంచి 4,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. మూడవ దఫాను నెలాఖరులోగా జమ చేసే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి రైతు భరోసా స్కీమ్ను ఒక సీజన్లో అమలు చేయడానికి 9,000 కోట్ల పైచిలుక నిధులు అవసరమవుతాయి.